నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, మార్చి 29 నుండి మే ఇంచుమించు 52 రోజుల పాటు షష్టగ్రహ కూటమి అని చెప్పారు. ఆల్రెడీ దానివల్ల ప్రకృతి వైపరీత్యాలు కానీ చాలా ఉంటాయి అని చెప్తున్నారు కదా అండి. అలాగే ఆ షష్టగ్రహ కూటమిలో మెయిన్గా శని రాహుల కలయిక అనేది మెయిన్గా ఉంటుంది. దానివల్ల వ్యక్తిగత జాతకాల మీద చాలా ప్రభావం చూపుతుంది అది అంటున్నారు. శని రాహుల ప్రభావం ఎక్కువ ఉంటుంది వ్యక్తిగత జాతకాల మీద అంటున్నారు. సో అంటే ఏ ఏ రాశులకి అది ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుంది, అలాగే వారు పాటించాల్సిన రెమెడీస్తో పాటు ఈ టైంలోనే ఒక ఉల్కొచ్చి భూమిని తాకుతుంది అనేది కూడా చాలా వైరల్ అవుతుందండి. చాలా మంది మాట్లాడుతున్నారు. నిజంగానే ఉల్కొచ్చి భూమిని తాకుతుందా, తాకితే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం షష్టగ్రహ కూటమి గురించి ఒక వీడియో చేసామండి. అయితే ఇందులో శని రాహువుల ప్రభావం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గురు రాశుల్లో కదా, గురు రాశుల్లో జరిగినందుకు ఏమవుతుందంటే కొంత ఈ సనాతన ధర్మ సంబంధించిన విషయంలో కావచ్చు, లేకపోతే కొన్ని ఇప్పుడు కొంతమంది మఠాధిపతులు పీఠాధిపతులు పెద్ద పోస్టులో ఉంటారు, వాళ్ళకి కొంత ఇబ్బంది ఇది చెప్పాలంటే కాంబినేషన్ అనేటువంటిది ఫస్ట్. అట్లాగే మిగతా రాసులు వాళ్ళందరికీ కూడా అందరికీ బ్యాడ్ జరగాలని లేదు, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగానే ఉంటుంది. అయితే రాజకీయ నాయకుల మీద కూడా ప్రభావం ఎక్కువ ఉంటుంది. రాజకీయ నాయకులకి శని రాహుల వల్ల కాదు. ఇప్పుడు కేతువు మనకి సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు చూసారా, ఎంటర్ అవడం వల్ల రాజకీయ నాయకుల్లో మార్పులు అంటే ఒక పదవిలో ఉన్న వాళ్ళు మారడం కానీ ఇట్లాంటివి ఇస్తుంది అనమాట. ఖచ్చితంగా మార్పులు ఇస్తుంది. ఎందుకంటే రవి అనేటువంటిది ఏదైతే ఉందో రాజ్యానికి రాజకీయానికి కారకుడు రవి. రవి రాహు వీళ్ళందరూ కూడా వాటికి కారకుడు. అప్పుడు ఎక్కడైతే కేతువు సంచరిస్తాడో అది మార్పునిస్తుంది అనమాట. అట్లా కాబట్టి ఈ శని రాహుల కలయిక అనేటువంటిది అందరికీ ఇబ్బంది కాదు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, మిగతా వాళ్ళకి మంచి చేస్తుంది. ఎవరెవరికి మంచి చేస్తుంది అంటే ఫస్ట్ మేషం నుంచి తీసుకుందాం అనుకోండి. 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి విదేశాలు వెళ్ళడానికి మంచి చేస్తుంది, అందులో ఇబ్బంది ఏం లేదు. కానీ సంతాన విషయంలో ఇబ్బందిని ఇస్తుంది. సంతానాన్ని పొందుదాం అనుకునే వారికి ఆ శని రాహుల కలయిక. వృషభం వారు ఉన్నారనుకోండి, కొత్త అగ్రిమెంట్ వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు సక్సెస్ ఉంటాయి. కానీ వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకో. ఇక్కడ శని రాహులు ఉంది కానీ బిజినెస్ డెవలప్మెంట్స్ ఇస్తుంది. మళ్ళీ అక్కడ ఎప్పుడూ కూడా 2 గ్రహాల కలయిక యోగం అనేటువంటిది కొన్ని విషయాలకు మాత్రమే ఇబ్బంది కానీ అన్నిటికీ ఇబ్బందిని తీసుకోకూడదు. ఓవరాల్ గా అలా తీసుకోకూడదు. ఇప్పుడు మిథునం ఉందనుకోండి, మిథునం కెరీర్ గ్రోత్ని ఇస్తుంది. ఎందుకంటే షష్టగ్రహ కూటమి వస్తుంది, శని రాహులు కలుస్తున్నారు. కెరీర్లో వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవడానికో లేకపోతే రకరకాల డ్యూయల్ ఇన్కమ్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక జాబ్ చేస్తే ఇంకొక జాబ్ చేయడం, ఇంకో బిజినెస్ చేయడం, అట్లాంటి వాటికి యోగిస్తుంది. కానీ వీళ్ళు ఇక్కడ ఏదైనా అగ్రిమెంట్స్ రాసేటప్పుడు చూసుకొని చేయాలి. అలాగే సిబ్లింగ్స్తోని ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కర్కాటకం ఉందనుకోండి, కర్కాటకం వరకు పెద్ద మొత్తంలో ఏదైనా ధనం విషయంలో ట్రాన్స్ఫర్ అవ్వడానికి ట్రాన్స్ఫర్స్కి వాటికి బాగుంటుంది. కానీ అలా నిత్యం చిన్న చిన్న మనీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ వస్తుంది. మరి బిగ్ అమౌంట్స్ బాగా వస్తాయి వారికి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి బాగుంటుంది శని రాహుల భాగ్యంలో ఉన్నప్పుడు. అలాగే మీకు సింహం అనుకోండి, వీళ్ళు కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అంతేగాని వేరే ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే వీళ్ళకి కూడా ఇన్వెస్ట్మెంట్స్కి వాటికి యోగిస్తుంది. ఈ శని రాహులు ఇక్కడ ఉన్నందుకు కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి కూడా బాగుంటుంది. ఇక కన్యవారికి కనుక తీసుకుంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ మిగతా చూసుకుంటే వీళ్ళకి బిజినెస్ డెవలప్మెంట్స్ ఉంటాయి ఈ కన్యవారికి కనుక చూసుకుంటే. అండ్ తులావారికి కనుక తీసుకున్నట్లయితే వీళ్ళు మాత్రం కొంచెం ఏదైనా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు కొంత జాగ్రత్తగా. ఇక కుంభం వారికి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, అప్పులు లభిస్తాయి. కాకపోతే వివాహ ప్రయత్న సంబంధించిన విషయంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది, పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలో ఉన్నది. ఇక మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే వీరికి గమనించుకున్నట్లయితే సంతాన యోగము, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి, ఉపాసనలు చేసే వారికి చాలా బాగుంటుంది. కానీ ఎవరికి అప్పు ఇవ్వడం, అప్పుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఉల్క గురించి అన్నారు కదా, ఉల్క అనేటువంటి తాకేటువంటి గ్రహస్థితులు ఎక్కడ లేవమ్మా. ఉలకలు రావడం అనేటువంటిది ఇక్కడ జరగదు. ఎందుకంటే ఉలకొచ్చేటువంటి ఉలకొచ్చేదో భూమి మీద పడి ఎంతో సర్వనాశనం అయిపోద్ది, అదైపోద్ది ఇదైపోద్ది ఏముండదు. ఏదైనా చిన్నపాటిది ఏం పడితే ఏ సముద్రంలో పడవచ్చు, కానీ వచ్చే ఛాన్సే చాలా తక్కువ ఫస్ట్. ఎందుకంటే దాని కాంబినేషన్ వేరేగా ఉంటుంది కూడా, ఉలకలు రావడం లాంటిది. అయితే ఏదైనా పడినా ఒకవేళ జంతువులు లాంటివి ఏమైనా నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వాటర్లో పడింది అనుకో, ఉదాహరణకి ఏదైనా జలచరాశులు ఇట్లాగా. ఎందుకంటే కొంచెం ఈ కుజుడు మిథునంలో ఉన్నందుకు దాని యొక్క ప్రభావం అది కూడా కించిత్ మాత్రమే, కానీ ఏదో మొత్తం దేశాలు ఇదైపోవడము అంత ఏముండదు. కాకపోతే కొంత ఆర్థిక మాన్యం
లేదా కొంత పీఠాధిపతులకి మనం గతంలో చెప్పుకున్నాం ఈ తొక్కిసలాటలు ఎక్కువ జరుగుతాయి అనుకున్నాం. అవును అనుకున్నప్పటి నుంచి కంటిన్యూస్ గా మనకి తొక్కిసలాటలు జరుగుతూ వచ్చాయి. అవి మాత్రం ఉంటాయి, కొంచెం తొక్కిసలాటలు ఎక్కువగా ఉంటాయి, ఇంకా ఉంటాయి అన్నమాట. ఆ కుజుడు ఇంకా మిథునం నుంచి మారే వరకు ఉంటుంటాయి, అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది ప్రకృతి వైపరీత్యాలు కూడా ఎక్కువ ఉంటాయి దీని వల్ల అంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలంటే 14 రోజులే ఉంటుందమ్మా షష్టగ్రహ కూటమి ఇక్కడ. తర్వాత రెండు గ్రహాలు ఒక 2 నెలలు కలిసి ఉంటాయి, శని రాహులు కూడా. శని రాహు ఆ 2 నెలలు కూడా ఏంటంటే కొన్ని దేశాలకు ఆర్థిక మాన్యాన్ని ఇవ్వడం, కొన్ని ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటిలో కూడా అసలు